దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అరుణోదయపు శుభములు, అరుణోదయపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మరొక పర్యాయము మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. దేవుని యొక్క పనివాడిగా, దేవుని యొక్క జనాంగమును మేల్కొల్పుట, దేవుని యొక్క ప్రధానికమును తన యొక్క మాట ద్వారా పలకరించుట నా దినచర్యగా దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. నా దినచర్య మరి ప్రార్థన ద్వారా ప్రారంభించబడుతుంది, స్తుతి ద్వారా ప్రారంభించబడుతుంది, వాక్య పఠనం ద్వారా ప్రారంభించబడుతుంది. ఎందుకంటే నేను ఈ రోజున కలిగి ఉన్నటువంటి ఈ స్థితి అంతా కూడా దేవుడు నాకు ఇచ్చినదే. దేవుడి ద్వారా మాత్రమే నేను పొందుకున్నాను. ఆయన ద్వారా కాకుండా మరి ఏది కూడా నాకు ఇవ్వబడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతటి ఆశీర్వాదంలో దేవుడు మమ్మల్ని ఉంచడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితం. నీ దినచర్య ప్రభుతో ప్రారంభించాలి, ప్రార్థనతో ప్రారంభించాలి, ఆయనతో ప్రారంభించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన ఇంకా చాలామంది మేల్కొల్పు ప్రార్థనలోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఒకరిద్దరు ఫోన్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ లాంటి, అంటే మన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ నుండి కూడా మరి కొంతమంది విశ్వాసులు ఫోన్ చేసి మరి మేల్కొల్పు ప్రార్థనలో మేము ఉంటున్నామని, ఆ మేల్కొల్పు ప్రార్థన మేము వింటున్నామని తెలియజేస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే దూర ప్రాంతాలకు కూడా ఈ యొక్క వాక్యము వెళ్తుందని, మేల్కొల్పు ప్రార్థన అదేవిధంగా హోలీవే పరిచర్య గురించి అనేక ప్రాంతాలకు విస్తరిస్తుందని మేము ఎంతో ఆనందిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలు, మరి దూరంగా ఉన్నటువంటి వారెంతో ప్రయాసతో దీన్ని ఫాలో అవుతున్నప్పుడు మరి సంఘంలో ఉన్నటువంటి మనము మన యొక్క అలవాట్లను ఒకసారి ఎందుకు మార్చుకోకూడదు? మన దినచర్య ప్రారంభ పరిస్థితిని ఎందుకు మార్చుకోకూడదు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయండి. చాలామందికి మెలకువ రావట్లేదండి అంటారు. ఉదయముననే మెలకువ రాలేదండి అంటారు. ఎందుకు మెలకువ రావట్లేదండి? ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి ఏదైనా పొలం పనులకి వెళ్ళొచ్చారా? రాత్రి ఏదైనా కష్టమైనటువంటి పని, అంటే ఫ్యాక్టరీలలో, ఆ స్టీల్ ప్లాంట్ లాంటి ఆ ఫ్యాక్టరీలలో ఓవెన్ దగ్గర, అంటే ఆ వేడిని కలిగజేసేటటువంటి ఆ ఓవెన్ల దగ్గర ఏమైనా పని చేసి వచ్చారా? అరే, ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. చిన్నపాటి సిల్లీ రీజన్స్ చెప్పి దేవుని యొక్క అనుగ్రహమును దూరం చేసుకోకండి. ఎందుకంటే భారవంతి మాట మీకు చెప్తున్నా, నీ కాలయాపన అంతా కూడా నీ ఫోన్లలో ఉంటుంది. నీ కాలయాపన అంతా కూడా మరి ఆ ఫోన్లు చూస్తానో, ఫోన్లు చేస్తానో, ఫోన్లో మాట్లాడతానో. ఒక ఫోన్ వచ్చిందంటే గంటలు మాట్లాడేస్తుంటారు. మరి ఆ బిల్ గేట్స్ కూడా అంత కోట్ల వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారం చేసే బిల్ గేట్స్ కూడా అంతగా ఆ ఫోన్లో అన్ని గంటలు లేదా అంతసేపు మాట్లాడేమో. మనమేమో పట్టుకున్నామంటే పక్కన భర్త ఉన్నాడో లేదో తెలియదు, లేదా పక్కన పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, పక్కన భార్య ఉన్నాడో లేదో తెలియదు. అంతగా ఫోన్లు పట్టుకుని దాంతోనే దూరిపోతూ ఉంటాం, దాంట్లోనే ఉండిపోతూ ఉంటాం. ఫోన్ మాట్లాడేసి దాన్ని పక్కన పెడతారా అంటే మళ్ళీ వెంటనే దాన్ని ఇలాగా మొదలు పెడతా ఉంటారు. ఒక ఫింగర్ని ఇలా పెట్టుకుని దాన్ని అరగొట్టేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి యాప్స్ అందులో డౌన్లోడ్ చేస్తుంటారు. పనికి రానటువంటి యాప్స్ అన్నింటినీ డౌన్ చేస్తుంటారు. అందులో కొన్నే నీకు పనికి వస్తాయి. అంటే ఫోన్పే లాంటివి, ఇలాంటివి ఏమైనా నీకు గూగుల్ పే లాంటివి ఏదైనా పనికి వస్తాయి. ఎందుకంటే ఈ డిజిటల్ పేమెంట్ చేయడానికి అవి ఏమైనా ఉపయోగపడవచ్చేమో. కానీ చాలా అవి వ్యర్థమైనవే. పనికి రాని రీల్స్ చూస్తావు, పనికి రానటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తావు, పనికి రానటువంటి వీడియోస్ చూస్తావు. నీ ఫోన్లో ఇంకొక ప్రయోజనకరమైనటువంటి యాప్ ఒకటి ఉంది. దాని పేరేంటంటే అలారము. దీన్ని ఎప్పుడు కూడా నువ్వు ఉపయోగించు, దీన్ని ఎప్పుడు కూడా నువ్వు వాడవు, దీన్ని ఎప్పుడు కూడా నువ్వు మనసులో పెట్టుకోవు. అలారం అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ అలారంలో నువ్వు టైం సెట్ చేసుకుని పలానా టైంకి నేను లేగాలని దాన్ని నువ్వు సెట్ చేసుకుంటే అదే టైంకి అది నిన్ను లేపుతుంది. అరే, మనోడు పడుకున్నాడులే, కాసేపు అయిన తర్వాత నేను మోగుదాం అనుకోదు. నువ్వు ఎప్పుడు సెట్ చేసావు అప్పుడే మోగుతుంది. 4 గంటల కంటే 4 గంటలకే మోగుతుంది, 5 గంటల కంటే 5 గంటలకే మోగుతుంది. నువ్వు లేకపోతే
అది అలా మోగుతూనే ఉంటుంది. అది అలా మోగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు నువ్వు లేచి దాన్ని టచ్ చేసేటంత వరకు కూడా అది మోగుతూనే ఉంటుంది. నువ్వు టచ్ చేసే క్రమంలో స్టాప్ బటన్ నొక్కి మళ్ళా పడుకుంటే నీ అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకెవరికి లేదు. నీ యాప్ నీ ప్రయోజన కొరకు నేను నిద్ర లేపుతాను. దాన్ని నీవు ఆలోచన చేయాలి. ఎంత ప్రయోజనకరమైనటువంటి యాప్ నీ మొబైల్లో మరి డౌన్లోడ్ చేయబడి నీ కొరకే ప్రయోజనకరంగా పనిచేయాలని ఆ అలారము అనేటువంటి యాప్ నీ కోసం ఉంటే దాన్ని ఎప్పుడు కూడా నువ్వు వాడవో, ఎప్పుడు కూడా దాన్ని ఉపయోగించవు. ఇంకా మంచి యాప్స్ ఉన్నాయి అందులో. నోట్స్, ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవడానికి నోట్స్ అనే యాప్ ఒకటి ఉంటుంది. రిమైండర్, గుర్తు చేసేటువంటి యాప్ ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా మర్చిపోతావేమో, ఏదైనా అశ్రద్ధగా ఉంటావేమో, కాబట్టి అవన్నింటినీ నీకు గుర్తు చేయడానికి రిమైండర్ అనేటువంటి యాప్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా నీ మొబైల్లో నీకు ఉపయోగపడేటువంటివి. అవన్నీ పక్కన పెడతావో పనికి రానటువంటి షోదంతా వింటూ ఉంటాం. దానితోనే కాలయాపన చేస్తుంటాం. మంచం మీద పడుకుని దెయ్యంలాగా ఆ ఫోన్ ముఖం మీద పెట్టుకుని ఆ ఫోన్ తాలూకు వెలుగు నీ ముఖం మీద పడుతుంటుంటే ఆ దెయ్యంలాగే దాన్ని చూస్తూ ఉంటాం. బాత్తో ఈ మాట చెప్తున్నాను, మన్నించండి. ఉదయననే ఇలాగ అంటున్నానని. ఎందుకంటే నీ కాలయాపన అంతా కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. ఇక ఉదయమునే లేవడానికి నీకు ఎక్కడ మనసు వస్తుంది? ఎక్కడ నీ శరీరం సహకరిస్తుంది? ఎక్కడ నీ బుద్ధి సహకరిస్తుంది? ఎక్కడ నీ మైండ్ సహకరిస్తుంది? నీకు ఇవ్వబడుతున్నటువంటి దినచర్య ఎలా ప్రారంభిస్తున్నావు చాలా ప్రయోజనకరమైంది. ఎందుకంటే నీ యొక్క సేవకుడుగా నేను ఎక్కడ లేవడము నేను మర్చిపోతాను, ఎక్కడ లేవకపోవడం వల్ల నేను ప్రార్థన చేయలేకపోతాను, ఎక్కడ లేకపోవడం వల్ల నేను ఎక్కడ శుద్ధి చేయడం మిస్ అవుతానని పూనుకునే దెబ్బ నుంచి నా గుండె డబా కొట్టుకుంటూనే ఉంటుంది. భారంతో కొట్టుకుంటుంది. నిద్రలో కూడా భారంతోనే నిద్రపోతాం. చీమ చిటిక్కుమన్నా సరే లేచే ఆ స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ చీమ చిటిక్కుమనే సమయంలో కూడా లేచి ఆ 2 నిమిషాలు మిడ్-నైట్ లేదా 1 గంట లేదా 2 గంటల సమయంలో మెలకు వస్తే ఆ సమయంలో కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకో తెలుసా? మీరు దీవెనకరంగా ఉండాలని, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ యొక్క జీవితాల్లో వెలుగులు నింపబడాలని, మీరు వర్ధిల్లాలని. మీరు వర్ధిల్లితే మీ కుటుంబం బాగుంటుందండి. మీ కుటుంబం బాగుంటే సంఘము కూడా బాగుంటుంది. సంఘము బాగుంటే సమాజము బాగుంటుంది. సమాజం బాగుంటే ఈ పట్టణము బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచన చేయి. నీ వంతు నువ్వు ఎలాగా జీవిస్తున్నావు? నీ బ్రతుకును నువ్వు ఎలాగా బ్రతుకుతున్నావు? ఎంత బాధ్యతాయుతమైనటువంటి జీవితం దేవునికి ఇస్తే ఎంత నిర్లక్ష్యముగా నువ్వు, ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి మనసు పెట్టు. ఇదేమీ రాకెట్ సైన్స్ ఏమి కాదు. అంతరిక్షంలోకి వెళ్ళి నువ్వేమీ తీసుకురానవసరం లేదు. చాలా చిన్నపాటి పనులే. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. అంటే నువ్వు రాకెట్ని కనిపెట్టి చంద్రమండలంకు సూర్యమండలంకు వెళ్ళనవసరం లేదు. ఇది చాలా చిన్న విషయము, కానీ అద్భుతమైన ఫలితాలు దేవుడు నీకు ఇస్తాడు. అద్భుతమైన ఫలితాలని జీవితంలో చూస్తావు. అద్భుతమైన రిజల్ట్స్ నువ్వు చూస్తావు. చక్కగా రాసి పెట్టుకోండి నా మాటలు. నీ బ్రతుకులో దీవెనకరమైన పరిస్థితులు చూస్తావు. దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఒక చక్కటి ప్రేరేపణ కలుగు చేయాలని నేను ప్రభుని కోరుతున్నాను. నువ్వు కూడా ఈ విధంగా కోరుతున్నట్లయితే ఒకసారి ప్రార్థనలో ఏకీపించు. ప్రభా, మాకు ఎన్నో ప్రయోజనకరమైనటువంటివి మా చుట్టూ టెక్నాలజీ రూపంలో మరొక రూపంలో అందుబాటులో ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాటిని మేము ఉపయోగించుకోకుండా దానిని మా మేలు చేసేదిగా, మాకు ప్రయోజనకరమైనదిగా మలుచుకున్నట్లు విఫలమైపోతూ వ్యర్థమైన వాటి యందు కాలయాపన చేస్తూ పనికిరానటువంటి వాటి కొరకే ప్రాకులాడుతూ సమయాన్ని, కాలాన్ని, జీవితాన్ని వృధాపరుచుకుంటున్నాం బాబు, వ్యర్థపరుచుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా, ఒక్కసారి గడిచినటువంటి కాలం మళ్ళా తిరిగి రాదు నాయన. ఇదిగో ప్రభా, బాల్యంలో ఉన్నప్పుడు ఇంకా చాలా రోజులు ఉంది మాకు అనుకుంటాం, కానీ బాల్యం గడిచిపోతుంది, ఇట్టే గడిచిపోతుంది. మళ్ళీ ఎప్పటికీ మా జీవితంలో బాల్యం అనేది మేము చూడలేం. యవనం ఉన్నప్పుడు ఇదిగో యవనము అని అతిశయపడి లోపే యవన దశ దాటిపోతుంది. మా జీవితంలో మళ్ళీ ఎప్పుడు యవనాన్ని చూడలేం. ఇదిగో ప్రభా, అలాగే ప్రతి దశ, ప్రతి కాలం, ప్రతిరోజు, ప్రతి గడియ మళ్ళీ మా జీవిత కాలంలో మళ్ళీ మేము చూడలేం.
ఇదిగో ప్రభా, ఇవ్వబడుతున్న ప్రతి రోజును మేము సద్వినియోగపరుచుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ ఆశతో కోరికతో నీ దగ్గరికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలో దర్శించండి. వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.